హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను ఆకాకరకాయ ఫ్రై చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసమైతే కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. ఒక ఆనియన్ తీసుకున్న పెద్ద సైజుది. హాఫ్ కేజీ ఆకాకరకాయలు కర్రీ చేస్తున్నా అండి. ఈ హాఫ్ కేజీకి ఒక ఆనియన్ సరిపోతుందండి. ఈ ఆనియన్స్ని జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మెత్తగా ముక్కలు అనేవి మగ్గించుకోవాలండి. చూడండి, ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయి కదా. ఒకసారి ఈ ముక్కలన్నిటిని మంచిగా కలిపి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకున్నాక ఇలా వండుకుంటేనే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మంచిగా మగ్గించుకున్నాం కదా. ఇందులో కర్రీకి సరిపడా కారం అనేది వేసుకోవాలండి. 1.5 స్పూన్ వరకు కారపొడి వేసుకున్నా, అలాగే కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. బట్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇంకోసారి కలిపి దింపేయడం అండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఏరియాలో వీటిని ఆకాకరకాయలని పిలుస్తారండి. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.